Namaste people, welcome to our channel. Today's our topic is transistor Miller strip time based generator circuit. అసలు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న సజెషన్ ఏంటిదంటే ఏం లేదు గాయస్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే నాకు మోటివేషన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేగాని మర్చిపోకండి గైస్. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటిది, మిల్లర్ స్ట్రిప్ కదా. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ జనరేట్స్ ఏ ర్యాంప్ వోల్టేజ్ and it also refers from the bootstrap sweep circuit. అంటే ఇది ఎట్లా జనరేట్ చేస్తుంది ఈ ర్యాంప్ వోల్టేజ్ అంటే సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ది it refers from the bootstrap, and second thing it also uses high gain amplifiers, and third one it incorporates negative feedback. By using these basic principles we generate the ramp voltage. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని సర్క్యూట్ డ్రా చేయాలి. దీని సర్క్యూట్ డ్రా చేసినప్పుడు ఇక్కడ మనం ఏంటిది NPN ట్రాన్సిస్టర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యారో మార్క్ అనేది ఎమిటర్ టర్మినల్ దగ్గర మనం ప్లే చేసుకున్నాం. ఎప్పుడైనా ఫస్ట్ ట్రాన్సిస్టర్ కదా. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు కూడా బాగుంటుంది, నాకు కూడా. సో దిస్ ఈస్ అవర్ సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ మిల్లర్ స్ట్రిప్ సర్క్యూట్. ఫస్ట్ దీని ఆపరేషన్ అనేవి 2 కేసెస్ ఉంటాయి. 2 కేసెస్లో మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ కేసులోనేమో మనం పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు అంటే మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది, అండ్ సెకండ్ దాంట్లో మనకు నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది మనం అప్లై చేస్తాం దీంట్లో. అండ్ హియర్ ఇక్కడ మనకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ట్రాన్సిస్టర్, బోత్ ఆర్ ఇన్ NPN. అండ్ ఇక్కడ మనకి ఇది RB ట్రాన్సిస్టర్, RC1 RC2, అండ్ ఇక్కడ మనకి Q1 నుంచి వచ్చే అవుట్పుట్ అనేది డైరెక్ట్ ఇక్కడ Q2 అనేది వెళ్తుంది. అండ్ హియర్ ఇక్కడ మన అవుట్పుట్ అనేది VS. ఇక్కడ మనం ఇన్పుట్ సిగ్నల్ VI అనేది అప్లై చేస్తున్నాం. అండ్ హియర్ ఇట్ ఈస్ కెపాసిటర్ C. ఇక్కడ మనం అప్లై చేసిన ఇన్పుట్ సిగ్నల్ VI అనేది ఇక్కడ డైరెక్ట్లీ కపుల్ టు ది Q1 ట్రాన్సిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినాం. ఏంటిది పాజిటివ్ హాఫ్ సైకిల్ కదా. ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు మనకు డైరెక్ట్ Q1 అవుట్పుట్ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే VCE సాచురేషన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇది సాచురేషన్ రీజియన్లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ హియర్ మన Q1 ట్రాన్సిస్టర్ అనేది ఆన్ కండిషన్ అవుతుంది, అండ్ హియర్ ఇక్కడ Q2 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ Q1 ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ రీజియన్లో వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ లో వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది టు Q2 ట్రాన్సిస్టర్. అప్పుడు మనకి ఇక్కడ ఈ అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ VS అనేది ప్లస్ VCC అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ RC2 ఇక్కడ మనకి ఎటువంటి కరెంట్ అనేది పాస్ కావడం వల్ల ఇక్కడ మనకి 0 volts ఉంటుంది. సో మనకి ఇక్కడ మనం సప్లై చేసిన VCC వోల్టేజ్ అనేది డైరెక్ట్ ఇక్కడ మనకి అవుట్పుట్కి వస్తుంది. సో మనకి VS = ప్లస్ VCC అవుతుంది అవుట్పుట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ నెగటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినాం. నెగటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే సో మనం డైరెక్ట్గా మనం నెగటివ్ చేసినాం కాబట్టి ఇక్కడ Q1 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అవుతుంది. ఇక్కడ Q1 ఆఫ్ అయ్యి ఇక్కడ Q2 అనేది ఆన్ కండిషన్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి Q1 అనేది ఆఫ్ అవుతుంది ఎందుకంటే డ్యూ టు అది ప్లస్ VCC ఈజ్ హయ్యర్ దెన్ ది కట్ ఇన్ వోల్టేజ్. సో మనకి ఇక్కడ ఇది అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో మనకు అందుకే ఇక్కడ Q2 అనేది మనకి ప్లస్ VCC వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ది జనరల్ ఆపరేషన్ ఫర్ ది మిల్లర్ స్ట్రిప్ సర్క్యూట్. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ కేసు అంటే ఇందులో 2 కేసెస్ ఉన్నాయని చెప్పిన కదా. సో హియర్ ఫస్ట్ కేసు అంటే మనం VI = ప్లస్ అదేంటి పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు అంటే ఏమవుతుంది మనకి Q1 = ఆన్ కండిషన్ అవుతుంది. అంటే ఇట్ గోస్ ఇన్ టు ది saturation region.
అంటే మనకి సాచురేషన్ రీజన్లో పోయింది కాబట్టి మనకి పాయింట్ ఏ దగ్గర అంటే పాయింట్ ఏ మనకి అంటే హియర్ ఇక్కడ మనకి ఇది ఏ అండ్ ఇది బి, ఇక్కడ వోల్టేజ్ నోడ్ ఏ దగ్గర మనకి మినిమం ఉంటుంది. సో ఇక్కడ మనకి విఏ అనేది మినిమం అవుతుంది కదా, అంటే మనకి విఏ ఈక్వల్ టు విసి, విఈ సాచురేషన్. సో మనకి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలికాన్లో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలికాన్ మనకి దీని వాల్యూ వచ్చేసి 0.3 volts. ఇన్ టర్మ్స్ ఆఫ్ జర్మానియంలో అయితే మనకి 0.1 volts ఉంటుంది. మనకి ఇక్కడ ఈ VCE SAT అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది Q2 ట్రాన్సిస్టర్. అంటే ఇక్కడ మనకి VCE సాచురేషన్ వస్తుంది కదా, ఇవి వచ్చిన ఇక్కడ ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ మనం Q2 ట్రాన్సిస్టర్కి మనం అప్లై చేసినాం, అంటే కనెక్ట్ చేసినాం. అప్పుడు మనకి ఈ Q2 అనేది విచ్ ఇస్ నాట్ సఫిషియెంట్ టు డ్రైవ్ ది Q2 ట్రాన్సిస్టర్. సో అందుకు మనకి ఈ Q2 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ కండిషన్లో అంటే ఉంటుంది. సో ఇక్కడ మనకి Q2 అనేది ఆఫ్ అయింది కదా, ఆఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి పాయింట్ బి దగ్గర మనకి కలెక్టర్ అంటే ఇది మ్యాక్సిమం అవుతుంది పాయింట్ బి దగ్గర. సో మనకి ఈ ఐసీ ఇక్కడ ఫ్లో అయ్యే ఐసీ కరెంట్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఐసీ అనేది 0 అయింది కదా, ఈ 0 అయినప్పుడు మనకి ఇక్కడ ఈ RC2 దగ్గర వోల్టేజ్ డ్రాప్ కూడా 0 volt ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఈ వోల్టేజ్ డ్రాప్ అనేది 0 volt అయింది కదా, అంటే ఇప్పుడు మనకి పాయింట్ బి దగ్గర మనకి అంటే నోడ్ 8 బి విబి ఈజ్ ఈక్వల్ టు మనకి విసిసి అవుతుంది. ఎందుకంటే విబి ఈజ్ ఈక్వల్ టు విసిసి ఎందుకు అవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ 0 volt ఉంది. సో మనకి సప్లై చేసిన ఈ ప్లస్ విసిసి డైరెక్ట్ మనకి అవుట్పుట్ దగ్గర విఎస్ ఈజ్ ఈక్వల్ టు విసిసి అవుతుంది. సో మనకి వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ సిఎస్ ఈజ్ విసిసి, అంటే మనకి విఎస్ ఈజ్ ఈక్వల్ టు విసిసి అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ కేస్ ఆఫ్ ది మిల్లర్ స్ట్రిప్ సర్క్యూట్. అండ్ సెకండ్ కేస్ అంటే మనం ఇక్కడ నెగటివ్ ఆఫ్ సైకిల్ అనేది అప్లై చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ కేసులో మనకి ఏంటి నెగటివ్ ఆఫ్ సైకిల్ అప్లై చేయాలి. నెగటివ్ ఆఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు మనకి Q1 అనేది ఆఫ్ అవుతుంది. అదొకసారి ఇక్కడ మనం ఇప్పుడు ఏంటి సెకండ్ కేసులో మనం నెగటివ్ ఆఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు మనకు డైరెక్ట్ Q1 అనేది మనకి ఆఫ్ కండిషన్లోకి వెళ్తుంది. అండ్ హియర్ ఇక్కడ మన Q2 అనేది ఆన్ కండిషన్లోకి వెళ్తుంది. ఎందుకు అంటే మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇక్కడ ఏంటిది గైస్, మనం ఇక్కడ ఫస్ట్ నెగటివ్ ఆఫ్ సైకిల్ అప్లై చేసినాం కదా సెకండ్ కేసులో, అంటే మనకి Q1 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ కండిషన్లోకి వెళ్ళింది. అంటే మనకి పాయింట్ ఏ దగ్గర పొటెన్షియల్ అనేది మ్యాక్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ మ్యాక్స్ వోల్టేజ్ అనేది అక్కరైంది. అంటే మనకి ఈ Q2 ట్రాన్సిస్టర్ అనేది డ్రైవ్ కావడానికి మనకి సఫిషియెంట్ వోల్టేజ్ అనేది సరిపోయింది కదా. సో మనకి మ్యాక్సిమం అంటే ఇప్పుడు మనకి సఫిషియెంట్ వోల్టేజ్ అనేది అక్కరైంది. సో మనకి ఇక్కడ Q2 అనేది ఆన్ కండిషన్లోకి వెళ్తుంది. అండ్ మనకి పొటెన్షియల్ ఎట్ పాయింట్ బి దగ్గర మనకి ఇది డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది సాచురేషన్ రీజియన్లోకి అనేది వెళ్తుంది. సో మనకి ఇక్కడ ఈ కెపాసిటర్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇది డిశ్చార్జింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు పాయింట్ ఏ దగ్గర ఈ నోడ్ ఏ దగ్గర మనకి వోల్టేజ్ విఏ ఉంటుంది కదా, ఈ విఏ అనేది గ్రాడ్యువల్గా మనకి డిక్రీజ్ అవుతుంది. అండ్ పాయింట్ బి పొటెన్షియల్ అనేది మనకి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఇట్లా కావడం వల్ల మనకి ఇక్కడ ఏంటిది వోల్టేజ్ అక్రాస్ దిస్ కెపాసిటర్ ప్రోగ్రెసివ్లీ ఫాల్స్. సో మనకి ఈ సిఎస్ అనేది డిశ్చార్జ్ అవుతుంది లీనియర్గా. అట్లా కావడం వల్ల మనకి వోల్టేజ్ అక్రాస్ దిస్ విఎస్ కెపాసిటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే నెగిటివ్ గోయింగ్ ర్యాంప్ అక్కర్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ సెకండ్ కేసులో ఏమవుతుంది, మనం నెగటివ్ ఆఫ్ సైకిల్ అనేది అంటే అప్లై చేసినాం కదా. సో మనకి ఇప్పుడు Q1 ఈజ్ ఈక్వల్ టు ఆన్ అవుతుంది ఎక్కడ పాజిటివ్ ఆఫ్ సైకిల్ దగ్గర. నెక్స్ట్ Q2 ఎక్కడ ఆన్ అవుతుంది నెగటివ్ ఆఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ కేసులో మనకి ఛార్జింగ్ త్రూ RC2 అండ్ CS. అండ్ హియర్ Q2 ఆన్ అవుతుంది. అంటే ఇక్కడ ఛార్జింగ్ డ్యూరింగ్, అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో TR ఈజ్ ఈక్వల్ టు RC2 ఇంటూ CS. అంటే ఇక్కడ మన TR అంటే ఏంటిది రిట్రెస్ట్ టైం. ఇక్కడ మనకి సెకండ్ కేసులో మనకి TS ఈజ్ ఈక్వల్ టు RC1 ఇంటూ CS. అంటే మనకి ఇక్కడ TS అంటే ఏంటి స్వీప్ టైం. సో మనకి ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి ఇక్కడ స్క్వేర్ వేవ్ కాబట్టి ఫస్ట్ ఇలా
అండ్ దిస్ ఈస్ అవర్ టైం పీరియడ్. సో మనకి అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ మనకి Q1 అనేది ఆన్ అవుతుంది కదా, అంటే ఫస్ట్ హాఫ్ సైకిల్ అండ్ సెకండ్ హాఫ్ సైకిల్ మనం సెపరేట్ చేయాలి. సో మనకి ఫస్ట్ Q1 అనేది ఆన్ కండిషన్ అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ర్యాంప్ అనేది అక్కర్ అవుతుంది. సో మనకి ఇట్లా ఇక్కడ కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల మనకి ఇది ఏమవుతుందంటే ఇక్కడ ర్యాంప్ అనేది అక్కర్ అవుతుంది. సో మనకి ఇక్కడ రిట్రేస్ టైం అనేది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం వల్ల. అండ్ దిస్ ఈస్ అవర్ స్వీప్ టైం అండ్ రిట్రేస్ టైం. రిట్రేస్ టైం అంటే దీన్ని ఇంకేమనొచ్చు అంటే ఫ్లై బ్యాక్ టైం అని కూడా అనొచ్చు.